నా దేవుడు నా జీవితంలో మంచివాడుకున్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా నిజంగా ఒకప్పుడు నాలాంటి హీనురాలి ఇంతవరకు నడిపించి, ఇంతవరకు క్షమించి, కాపాడి, భద్రపరిచి, ఎప్పుడు ఈ సందేహం ఉంటుంది, మన రహస్యాలు మన పక్కనున్న వారికి తెలిస్తే మన పైన అసహ్యత వస్తుంది కదండి. కానీ మన లోపల, మన బయట అంతా ఎరిగి, మన తలంపులు, మన నీచ హీన స్థితి అంతా ఎరిగి మరలా అవకాశాలు ఇస్తున్నాడు. చూడండి, నా దేవుడు మంచివాడండి, నా దేవుడు అవకాశాలు ఇచ్చే దేవుడు అండి, నా దేవుడు గొప్ప దేవుడు అండి, నా దేవుడు ఎంతగానో హెచ్చించే దేవుడు. ఆయన సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ అడిగి పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే అసలు యాజ్ ఇఫ్ ఐ హావ్ నెవర్ సిన్డ్, ఐ యామ్ జస్టిఫైడ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఆమెన్. జస్టిఫైడ్ అంటే ఏంటి? యాజ్ ఇఫ్ ఐ నెవర్ సిన్డ్. ఈరోజు మనుషులు 5 సంవత్సరాలు ఏం చేస్తావు తెలుసా? ఆ రోజు నన్ను అంత బాధ పెట్టావు తెలుసా? ఆ రోజు నాకు ఇంత కీడు చేస్తావు తెలుసా? ఆ రోజు ఇట్లా చేస్తావని మీ మనుషులు కదండి, మీ కుటుంబస్తులే కదా, కుటుంబస్తులే, బ్లడ్ రిలేషన్స్, సో కాల్డ్ బ్లడ్ రిలేషన్స్, ఫ్యామిలీ 5 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాల క్రితం జరిగించినంత కూడా పేరు వస్తున్నా చెప్తూ ఉంటారు. కానీ నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? ప్రతిదీ తుడిచివేస్తాడు. హల్లెలూయా. హీ వైప్స్, మెసేజ్ వర్షన్ లో బైబిల్ ఉంటుంది, హీ వైప్స్ ఆర్ స్లేట్ క్లీన్ అంట. ఇంకా మరలా గుర్తు రాదు, మరలా ఇక్కడ ఏం రాయబడింది లేదు. ఒక్కసారి తుడిచివేస్తాడంటే తుడిచివేస్తాడు. అది నా దేవుడు. అందుకనే నా దేవుడు చాలా మంచివాడు అని నమ్మిన వారు ఉంటే మీరు చెప్తారా? హల్లెలూయా. ఆయన చేసిన మేలన్నింటినీ తలపోసుకోవాలండి. అందుకని ఆయన వాక్యం తెలియజేస్తుంది, కీర్తనలు 77వ అధ్యాయము, యెహోవా చేసిన కార్యంలో పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యంలో నేను మనసుకు తెచ్చుకుంటారా? గుర్తుకొస్తుందా దేవుడు చేసింది? దావీదు చెప్తున్నా, నేను మనసుకి తెచ్చుకుంటాను. ఐ విల్ రిమెంబర్, ఐ విల్ రీకాల్ ఆల్ ది థింగ్స్ దట్ గాడ్ హెస్ డన్ ఇన్ మై లైఫ్. నీ కార్యం అంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. అలసిపోయిన వారు ఉంటే కూర్చొని ఉండండి. లేదు మేము ఇంకా ఆరాధిస్తాం, ఇంకా నిలబడతాం అన్నవారు నిలబడి ఉండండి. కానీ ఈ సమయంలో ఒక్క నిమిషము దేవుడు మీ జీవితంలో చేసినదంతా కూడా కెన్ యూ రీకాల్?